కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ చేరుకున్న ఆయనకు అల్గునూర్ చౌరస్తా దగ్గర స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీతో కరీంనగర్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా రోడ్డు పొడవునా పూలు చల్లుతూ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కరీంనగర్ గడ్డ మీదకి అడుగు పెట్టబోతున్నాడు. అన్నకు అందరం కూడా కలిసి ఉత్సాహాన్ని మనం ఉన్నటువంటి ప్రేమను అందరం కలిసి చూపిద్దామవుతా ఎగరేద్దామవుతా. ఇందులో కొత్తగా జాయిన్ అవ్వ వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. ఎట్లా ఊల్కాలనో ఎట్లా వాళ్ళకాలనో అర్థం అవుతలేదు. పర్లేదు, నో ప్రాబ్లం అన్నా. పాతలు నేర్పిస్తారు. పాతలు చెయ్యెత్తుర్రి, ఊ అంటే ఊ అనుర్రి, ఆ అంటే ఆనుర్రి. మీకు కొంచెం నామూషి కావచ్చు, కొత్త అలవాటు కావచ్చు, కానీ అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే తెలంగాణలో భూమి ఆకాశం ఉన్నంత కాలం ఎగిరేది గులాబీ జెండనే. ఏ జెండా జెండా చాటున ఉన్న బిడ్డలందరం కూడా అమ్మ కడుపులో ఉన్న బిడ్డలకి ఎంత సంరక్షణ ఉంటుందో గులాబీ బాధ్యతలు స్వీకరించిన నవ యువ శక్తి యువ కెరటం సందుందా? లేచి నిలవండి. సందుందా? కొంచెం లేచి, కాబట్టి లేచి నిలబడి ఆడేటోళ్ళు ఆడగలిగేటోళ్ళు కొంచెం అక్కడక్కడ ఆడురు, ఏం పర్వాలేదు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. ఆడగడ్డ మీద గులాబీ జెండా ఇంకా రాలే ఈ పాట అయిపోయినకి వస్తాను. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరాలే. కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గులాబీ జెండా గుండెల నిండా. హలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు గారిని మరి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పార్లమెంటరీ ముఖ్య నాయకుల యొక్క మీటింగ్ కోసం వచ్చేసినటువంటి వారికి స్వాగతం. అదేవిధంగా కె కేశవరావు గారు, జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా
అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ గారు సంక్షేమ శాఖ మార్పులు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా చెన్నమనేని రమేష్ రావు గారు, రసమయం బాలకిషన్ గారు, సతీష్ కుమార్ గారు, అదేవిధంగా రవిశంకర్ గారు, మరి పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు, మరి వారితో వచ్చినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలిసారి కరీంనగర్ గడ్డ మీద అడుగుపెట్టిన మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మన యువ నాయకులు కేటీఆర్ గారు మన గులాబీ జెండాను నింగికెత్తున్న శుభ సందర్భంలో అందరి చప్పట్లు మోగాలి. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. లైవ్ లో మనం చూస్తున్నాం కరీంనగర్ లో జెండాను ఆవిష్కరించారు కేటీఆర్. ఆ లైవ్ ని మనం చూస్తున్నాం. ఆయనకు కరీంనగర్ లో చాలా ఘన స్వాగతం లభించింది. అల్గునూరు చౌరస్తాలో భారీగా కార్యకర్తలందరూ హాజరయ్యారు. టీఆర్ఎస్ కార్యకర్తలందరూ హాజరవడంతో అక్కడ గులాబీమయం అయిపోయింది. వారందరూ కూడా కేటీఆర్ కి ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ అక్కడ ఇప్పుడే జెండాను ఆవిష్కరించడం జరిగింది. సభా ప్రాంగణాన్ని మనం లైవ్ లో చూస్తున్నాం. సభ మొత్తం కూడా గులాబీ రంగు పూలతోనూ మొత్తం డెకరేట్ చేయడం జరిగింది. అక్కడంతా కూడా కార్యకర్తలు కేటీఆర్కి స్వాగతం పలుకుతూ అక్కడ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం సభ దగ్గర పరిస్థితి ఎలా ఉందో. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా గులాబీ కార్యకర్తలతో నిండిపోయింది. కేటీఆర్ సభ మీదకు చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం.